దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి ఒక అంశం మీద కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. యేసుక్రీస్తు మరణం ద్వారా మనం పొందుకున్న గొప్ప ఆశీర్వాదం, మనము ప్రభు కొరకు జీవించడానికి, మన ప్రాణములు ప్రభు కొరకు అర్పించుకోవడానికి ఇది ఒక గొప్ప ఉద్దేశం అని నేను గమనించినాను. 2 కొరింథీ 5:15 ఈ మాట ఉంది. 2 కొరింథియన్స్ 5:15, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాం. చాలా అద్భుతంగా ఉంది మాట. దేవుడు నాకు ఈ ఉదయకాలం గుర్తు చేసినాడు. మనం దేని కొరకు జీవిస్తున్నాం ఈ లోకంలో, దేని కొరకు మన ప్రయాసం, దేని కొరకు మన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాము అన్నప్పుడు చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్న వాక్య భాగము, మనము జీవించేది మన కొరకు కాదు, మన నిమిత్తం ఎవరైతే ప్రాణం పెట్టినారో, మన నిమిత్తము మనల్ని విస్తారంగా ప్రేమించి మృతి పొందినారు, మృతి పొంది తిరిగి లేచినాడు, మరి ఆయన కొరకు మనము జీవించడానికి నిశ్చయించుకున్నాం. అందుకే ఈ మాట 2 కొరింథీ 5:15 మీ హృదయంలో ముద్రింపబడాలి. దిస్ గివ్స్ ఎ పర్పస్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితానికి ఒక గురి, గమ్యం ఇచ్చే ఈ వాక్య భాగం. జీవించు వారిక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. హీ డైడ్ ఫర్ ఆల్, వీ లివ్ ఫర్ హిమ్ హూ డైడ్ ఫర్ అస్. అంటే ఎందుకొరకు మీరు బ్రతుకుతున్నారని మీరు కొన్ని ప్రశ్నలు ఎవరినైనా అడిగితే వారు అంటారు, మేము బిడ్డల కొరకు మేము బ్రతుకుతున్నాం, లేక మరి మేము సంపాదించుకోవడానికి బ్రతుకుతున్నాం, మేము అవి గడించడానికి బ్రతుకుతున్నామని జవాబు ఇవ్వచ్చేమో. కానీ అది కాదు సరైన జవాబు. యేసు ప్రభువును అంగీకరించి రక్షణ పొందిన దేవుని బిడ్డలు పలకాల్సిన మాట, మేము ప్రభు కొరకు జీవిస్తున్నాం. వీఆర్ లివింగ్ ఫర్ జీసస్. ఎందుకొరకు మీరు జీవిస్తున్నారు ఈ లోకంలో అన్నప్పుడు, మా కొరకు మేము జీవించడం లేదు, మా నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు మేము జీవిస్తున్నాము అని ధైర్యంగా చెప్పడానికి నిశ్చయించుకోవాలి హృదయంలో. మనము మన జీవితాలను ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నాం. మనల్ని ఇంతగా ప్రేమించిన ప్రభు కొరకు మన జీవితాలను అర్పించుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 14:7 ఇలాగుంది. రోమన్స్ 14:7, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. వి బిలాంగ్ టు గాడ్. అంటే అది నాకు ఎంతో నెమ్మది కలిగజేసిన మాట. వి బిలాంగ్ టు గాడ్. నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివి అని అడిగితే ఫలాని వారికి నేను భార్య లేక భర్త లేక తండ్రిని తల్లిని అంటామేమో, కానీ ఈ మాట నేర్చుకోవాలి ఈరోజు. నేను ప్రభువుకు చెందినవాడను, నేను ప్రభు దానను, నేను ప్రభువు కోసమే బ్రతుకుతాను, నేను ప్రభు కోసమే చనిపోతాను. నేను బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాను, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాను. నేను బ్రతికినను చనిపోయినను నేను ప్రభు వాడనై ఉన్నాను, నేను ప్రభు దాననై ఉన్నాను. మనం ప్రభు వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి శిలువ మరణం ద్వారా ఇట్టి ఆధిక్యతను మనందరికీ తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినాడు. 1 కొరింథీ 6:20 మనం విలువ పెట్టి కొనబడిన వారం. క్రీస్తు మరణం చేత మనకు విలువ కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకే మనకు ఆయన ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు కదా. మన ఖరీదు ఆయన ప్రాణం, మన ఖరీదు ఆయన రక్తం. అందుకే 1 కొరింథీ 6:19-20 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు,
విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అంటే వీఆర్ వాల్యుయబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వీఆర్ పర్చేస్డ్ విత్ ఏ గ్లోరియస్ ప్రైజ్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ అవర్ బాడీ అండ్ ఇన్ అవర్ స్పిరిట్, బికాస్ వీ బిలాంగ్ టు గాడ్. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మన దేహంతో కూడా దేవుని ఘనపరచాలి. మన జీవితాల ద్వారా దేవుని మహిమపరచాలి. మనం బ్రతికేదే ప్రభు కొరకు, మనం ఈ లోకం కొరకు కాదు. మరి పౌలు భక్తుడు ఏమంటాడు? నాకు కలిగినవన్నీ కూడా నేను నష్టపరుచుకున్నాను, అవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నాకు ఏవేవి లాభకరంగా ఉండేనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తం నేను నష్టపరుచుకున్నాను. ఆయన శ్రమలో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నానని ఫిలిప్పీ 3:7-11 వచనాల్లో. హీ కౌంటెడ్ ఎవ్రీథింగ్ యాజ్ డంగ్ ఇన్ దిస్ వరల్డ్. హీ కౌంటెడ్ ఇట్స్ అ గ్రేట్ ప్రైజ్, ప్రెషియస్ థింగ్ టు లివ్ ఫర్ గాడ్. ప్రభు కొరకే నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడు పౌలు భక్తుడు. బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే నాకు లాభం అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:21లో నేను బ్రతుకుతే ప్రభు కొరకే బ్రతుకుతాను, చనిపోతే కూడా ప్రభు కొరకే చనిపోతాను. నేను బ్రతికినను చనిపోయినను ఆయన వాడను అని అంటున్నాడు అనమాట. గలతీ పత్రిక 2:20లో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. మంచి మాట, దేవునికి స్తోత్రం. ఎవరైతే నీ కొరకు చనిపోయినారో ఆ చనిపోయిన ఆ మహాప్రభు, ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నీవు బ్రతుకుతున్నావు. అందుకే ఈ మాట మరి మనం చూస్తున్నాం. అది 2 కొరింథీ 5:15లో జీవించువారు ఇక మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. అంటే ఎవరైతే మన కొరకు తన ప్రాణం అర్పించినాడో ఆ ప్రాణం అర్పించిన ప్రభు ప్రేమను మనం పొందుకొని మనము కూడా జీవించేది ప్రతి క్షణం ప్రాణం పెట్టిన ప్రభు కొరకని అర్థం. దేవుని స్తోత్రం. మనము ఎవరం? మన పాత అడ్రస్ ఏంటి? మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం. దట్ ఈస్ అవర్ ఓల్డ్ అడ్రస్. ఎఫెసీ పత్రిక 2:1 మనం ఎట్టి వారమై ఉన్నాం, ఏ యోగ్యత లేని వారం. మనం పాపులం, నీచులం, దౌర్భాగ్యులం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం. అట్లుండగా క్రీస్తు మన కొరకు సిలువనెక్కి తన ప్రాణమునిచ్చినాడు, మనల్ని ఆయనతో కూడా బ్రతికించినాడు. ఇక ఎవరి కొరకు మనం బ్రతకాలి? ఆయన కొరకే బ్రతకాలి. ఎవరి కొరకు మనం మరణించాలి? ఆయన కొరకే మరణించాలి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. మనం దేనికి భయపడే వారంగా, ఏదైనా మన ప్రభు ఆధీనంలోనే మనం ఉన్నాం అని జీవించే ప్రతి క్షణం కూడా ఆయన కొరకే మనం జీవిస్తాం అనే ఒక గొప్ప నిర్ధారణ ఉండాలి. నన్ను చాలా ఆయతపరిచిన మాట 2 కొరింథీ 3:2-3 నేను చదువుతున్నాను. 2 Corinthians 3rd chapter 2nd and 3rd verse. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే గదా. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచయ మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరుచుకొనుచున్నారు. ఎంత బాగుంది మాట. మనం ప్రభు కొరకు బ్రతుకుతే మనం క్రీస్తు పత్రికలుగా ఉంటామంట. అంటే మనుషులు చూచి చదువుకునే పత్రికలుగా మారిపోతామంట. అందుకే అంటున్నాడు, మనం ప్రభు కొరకే బ్రతుకుతే ఎంత బాగుంటుంది. ఈ లోకము దాని ఆశలు గతించిపోతుంది. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, లోకాశలు ఇవన్నీ కూడా గతించిపోతుందంట. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడంట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కదా. మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాన్ రాసిన సువార్త. నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను, అవును నీ పేరు కూడా పెట్టుకోవాలి. నువ్వు రాసిన సువార్త లోకం చదవాలి. నువ్వు లోకానికో సువార్తగా మారిపోవాలి. ఎందుకంటే నువ్వు ప్రభు కొరకే బ్రతుకుతున్నావు. ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని హింసలున్నా, ఎంత ఉపద్రవం ఉన్నా, ఎంత వస్త్రహీనత ఉన్నా, ఆకలి దప్పులున్నా, చెరసాలైన, కరువైన, క్షామమైన, ఉన్నవైన, లేనివైన ఏవైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాపనేరదు అనే గొప్ప నిశ్చయత. వి లివ్ ఫర్ జీసస్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం గ్రహించాల్సిన సత్యం, యేసు ప్రభు అమూల్యమైన వాడు. ఈజ్ బియాండ్ ప్రైస్. అంటే అనంతమైన విలువ గలవాడని గ్రహించాలని. ఆయన నీ హృదయంలో ఉన్న గొప్ప నిధి, ధనరాశి. నువ్వు ఆయనను అంగీకరించినావు, నీ హృదయంలో నువ్వు నమ్మినావు, ఆయన నీ కొరకు
మరణించి 3వ రోజు తిరిగి లేచినాడు. నువ్వు రక్షణ పొందినావంటే నీకంటే భాగ్యవంతులు ఈ లోకంలో ఎవరున్నారు? ఇంత విలువ గలవాన్ని కలిగిన జీవితము మరెంత విలువైంది. ఆయన నైతిక సంపూర్ణతలన్నిటిలో అనంతమైన సౌందర్యవంతుడు, ఎంతో సుందరుడు, ఎంతో పరిపూర్ణుడు, ఎంతో అందగాడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అంట. ఆయన ధవళవరుణుడు, రత్నవరుణుడు, అతి కాంక్షణీయుడని పరమగీతాల్లో మనం చదువుతున్నాం. ఇలాంటి ప్రభువు మరి నీకు రక్షకుడే ఈ లోకానికి వచ్చినాడంటే, నీ కొరకు మరణించినాడంటే, నిన్నింతగా ప్రేమించినాడంటే, నువ్వు ప్రేమించకున్నా ఆయన నిన్ను ప్రేమించినాడంటే, నువ్వు వెతకకున్నా ఆయన నువ్వు వెతికి పట్టుకున్నాడంటే ఎంత భాగ్యం ఇది. అనంతము జ్ఞానం, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, న్యాయవంతుడు. మరి వాక్యంలో నా మంచితనం అంతగా ఎదుట నేను బయలుపరిచేదని మోషేతో సెలవిచ్చిన దేవుడు. ఆ యేసులో ఆ పరిపూర్ణమైన మంచితనం మనకు కనబడుతుంది. నా మంచితనం అంతా నీకు కనబరుస్తాను. మొన్న దేవుడు నాతో మాట్లాడినాడు, ఐ విల్ షో ఆల్ మై గుడ్నెస్ టు యూ. ఐ వాజ్ సో ప్లీజ్ టు హ్యావ్ దట్ ప్రామిస్. ఎంత శక్తిగల దేవుడు! ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన బలానికి మితి లేదు. బల పరాక్రమం గలవాడు. భయంకరమైన జలరాశుల నుండి ఆయన హస్తబలం చేత తన భక్తులను విడిపించగలడు. అట్టి గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం. హెబ్రీ పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. అంటే హీఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. హీఈస్ జస్ట్ ద సింబల్ ఆఫ్ పర్ఫెక్షన్. హెబ్రీ 1:3 లాగుంది. అంటే ఈ భూమి మీద మనం ఏవేవి సంపాదించుకున్నా, ఏవి పొందుకున్నా వాటన్నిటికంటే ఆయనను తెలుసుకొనుట నీకు తృప్తినిస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, నాకు సంపాద్యం వద్దు, నాకు ఏదేది నాకు లాభకరంగా నేను ఎంచుకుంటున్నాను అవన్నీ కూడా నష్టపరుచుకుంటున్నాను. ఈ లోకరీతిగా ఉన్నవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నాకు క్రీస్తు ఉంటే చాలు. ఆయన కొరకు నేను జీవించాలి, ఆయన కొరకు నేను మరణించాలి. ఇదే నా ధ్యేయం. అందుకే ఫిలిప్పీ 1:21 నేను బ్రతుకుతే ప్రభు కొరకే బ్రతుకుతాను, చనిపోతే కూడా నాకు లాభమే. బ్రతుకుటైతే క్రీస్తు, చనిపోతే లాభము అని మరి సెలవిస్తున్నాడు. ఆయన మరి తనకేదో కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడినవాడు కాడని అపోస్తల కార్యం 17:25 మనం చూస్తున్నాం. ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయుటకు అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని మార్కు 10:45 మనం చూస్తున్నాం. మరి ఆయన ఎంత మహోన్నతుడైన దేవుడు! మన సహాయం ఆయన కోరడం లేదు, మనకు సహాయం చేస్తున్నాడు. మన సహాయం పొందుకోవడానికి క్రీస్తు మరణించలేదు. ఆయన యొక్క అనంతమైన మహోన్నత్వము స్వాభావికంగా మనము ఎరిగి ఉండాలని మరణించినాడు. అందుకే విషపూరితమైన సుఖభోగముల నుండి మనల్ని తప్పించి తన అందంతో, తన సౌందర్యంతో మరి మనల్ని మహానందంతో నింపడానికి మనల్ని ఎంతగా ప్రేమించి మనల్ని నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి, పాపము నుండి మనల్ని విమోచించి తన ప్రేమ చేత, రక్షణ చేత మనల్ని అలంకరించి మనల్ని ఘనపరచడమే మరి దేవుని యొక్క గొప్ప సంకల్పం అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలా, నువ్వు ఎందుకొరకు బ్రతుకుతున్నావు? నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? రోజు తెల్లారుతుంది, దినమంతా కష్టపడతావు, విసుక్కుంటావు, అలసిపోతావు, పడుకుంటావు, మళ్ళా లేస్తావు, మళ్ళా పని చేస్తావు, మళ్ళా తిట్టుకుంటావు, మళ్ళా ఇంట్లో కలహాలు, కయ్యాలు, ఉద్యోగ స్థలంలో కూడా బాధలు భరించలేక ఈ పెద్ద భారాన్ని మోస్తున్నావు. ఎటువైపు నువ్వు పయనం చేస్తున్నావు? వేర్ ఈజ్ యువర్ గోల్? విచ్ ఈజ్ యువర్ డెస్టినీ? నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నావు? నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? ఒక్కసారి ఆగి ఆలోచించి సాగిపో. నీ కొరకు ఎంతగా మూల్యం చెల్లించినాడు సిలువలో. ప్రాణం పెట్టిన ప్రేమ ఇది, తను తాను నష్టపరుచుకున్న ప్రేమ ఇది. ఎంత ఉన్నతమైన స్థితి నుండి దిగి నీ కొరకు మరి తన ప్రాణం అర్పించిన ప్రభు ప్రేమ ఇది. అందుకే ఇంతకంటే నిన్ను ఎవరు ప్రేమించినారు ఈ లోకంలో? ఎవరు ప్రేమించలేదు. అందుకే అంటున్నాడు, ఇంత ప్రేమకు కారణమేంటో నేను ఎరుగనైతే. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎంచగలనా నీ ప్రేమ సన్నతింతును నా ప్రభువా. నీ ప్రేమను ఎంచడానికి నా తరం కాదు. ఇంత ప్రేమ ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకో నాకుపై ఇంత ప్రేమ. అవును, అందుకే నీ పక్షమందున్న ప్రభు విలువను నువ్వు గమనిస్తే నీ జీవితం అంతా ప్రభు కొరకు సమర్పించుకుంటావు, అంకితం చేసుకుంటావు. ఇక నీకు బ్రతుకు గురి గమ్యం తెలిసిపోతుంది. వై ఆర్ యూ లివింగ్?
నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ప్రభు కొరకే బ్రతుకు, ప్రభు కొరకే మరణించు. ఆయన కొరకే జీవిస్తున్నాము, ఆయన కొరకే బ్రతుకుతున్నాము. మనము మన కొరకు కాకుండా మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడం. అందుకొరకే ఆయన మన కొరకు మృతి పొంది మనల్ని ఆయన కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు అని 2 కొరింథీ 5:15 మనం విలువ పెట్టి కొనబడిన వారం. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమన్స్ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. శరీరాలను సమర్పించుకోవడం చాలా కష్టతరమైనది. అంటే టు కమిట్ యువర్ బాడీస్ టు ద హెవెన్లీ ఫాదర్. అంటే ఎంత గూఢమైన భావం దీంట్లో ఉందని నాకు తెలుసుకున్న కొలది ఇంకా ప్రభు నాకు ప్రేమ ఎక్కువైనది. ఎందుకంటే చూడండి, మనకు శరీరం అమర్చింది దేవుడే కదా. ఈ శరీరం ఎలాగుండాలని ఆయన కోరుతున్నాడు? మనల్ని రక్తం ఇచ్చి సంపాదించిన ప్రభు కోరిక ఏంటంటే అది పరిశుద్ధంగా ఉండాలి, అది అనుకూలమైన సజీవ యాగంగా అది సమర్పించుకోవాలని కోరుతున్నాడు. ఇది దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఇది గొప్ప సేవ అంటున్నాడు. ఇట్టి సేవ ఇది మీకు యుక్తమైనది అంటున్నాడు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలంటున్నాడు. అది రూపాంతరం పొందాలంటున్నాడు, నూతనం కావాలంటున్నాడు. హౌ బ్యూటిఫుల్. ఈ శరీరం ఉన్నంత వరకే కదా మనం ప్రభువును మన శరీరాలతో ఘనపరిచేది. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద బాడీస్ వీ కెన్ గ్లోరిఫై విత్ అవర్ బాడీస్. అవును, ఆయన చిత్తం ఏంటో గ్రహించి మనల్ని మనము శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకొని దేవుని చిత్త ప్రకారము అడుగులు వేస్తూ పాపాన్ని త్యజించి దేవుని మహిమపరచడమే మన జీవిత గురి గమ్యం అని ఎంచుకుంటే హౌ బ్లెస్సెడ్ ఆర్ వి. ఎంత దేవుని మహిమపరచగలుగుతాము. మన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువును ఎంతగా మనం ఘనపరచగలుగుతాం. నన్ను ఘనపరచువాడు మరి తప్పకుండా ఘనత పొందుతాడని వాక్యంలో ఉంది. దేవుని ఎప్పుడైతే మనం ఘనపరుస్తాం తప్పకుండా మనం కూడా ఘనపరచబడతాం. తండ్రి అయిన దేవుని ఘనపరిచినాడు యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా తన శరీరాన్ని సమర్పించుకున్నాడు. మరి అన్ని నామముల కంటే పైనామం ధరింపజేసినాడు తండ్రి అయిన దేవుడు. అత్యున్నతమైన స్థాయిలో ప్రభువు నుంచినాడు. ఏమేం పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా పొందుకున్నాడు. ప్రభు నిమిత్తం నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు సమృద్ధిగా తిరిగి ఆయన సమకూర్చగలడు. అదే క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. మరి ఇట్టి గొప్ప ఆ జీవితాన్ని, రక్షింపబడిన జీవితాన్ని, రక్షణ పొందిన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మన జీవితం ప్రభు కొరకు, మనం బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతున్నాం. ఆయన బ్రతకడానికి యోగ్యుడు, ప్రాణాలు పెట్టడానికి కూడా యోగ్యుడు. నేను అదే నిశ్చయించుకున్నాను. మై జీసస్ హూ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. నా కొరకు సిలువపై ఉన్న క్రీస్తు కొరకు బ్రతకడము నా భాగ్యం. ఆయన కొరకు చనిపోవడం కూడా అంతకంటే గొప్ప భాగ్యం. హీఈస్ వర్త్ లివింగ్ ఫార్ అండ్ వర్త్ డయింగ్ ఫార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృపగల దేవ, మా అందరితో నువ్వు మాట్లాడినావు నాయన. మేము ఎందుకొరకు జీవిస్తున్నాం, మేము ఎందుకొరకు బ్రతుకుతున్నాం? ఈ లోకంలో ఏదో సంపాదించడానిక, ఏదో గడించడానిక, ఎవరి కొరకు మేము బ్రతుకుతున్నాం? ఇవన్నీ కూడా మేము వదిలిపెట్టే దినం ఒకటి వస్తుంది. ఏది మా వెంట రాదు నాయన. నువ్వు మాతో యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటావు. నీతోనే మేము గడపడానికే మేము నిత్య జీవంలోకి ప్రవేశించబోతున్నాం. ఇందుకొరకే మమ్మల్ని పిలుచుకున్నావు తండ్రి. ఇందుకొరకే మా కొరకు మూల్యము చెల్లించినావు. ఇందుకొరకే మా కొరకు మరణించినావు. మరి మేము నీ కొరకే బ్రతకాలి, నీ కొరకే జీవించాలి. నిన్నే మేము ఘనపరచాలి, నిన్నే మేము మహిమపరచాలి. నిన్ను మహిమపరచడం ద్వారా మేము మహిమపరచబడుతున్నాం. నిన్ను ఘనపరచడం ద్వారా మేము ఘనపరచబడుతున్నాం. ఇదే మా జీవిత ధ్యేయం. మేము బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతాము. మేము చనిపోయిన ప్రభు కోసమే జీవిస్తాం. మేము బ్రతికినను, మేము చనిపోయినాము, మేము ప్రభు వారమై ఉన్నాం. మేము నీకు చెందిన వారం. వి బిలాంగ్ టు యూ. మమ్మల్ని విలువ పెట్టుకొనున్నావు తండ్రి. నీ అమూల్యమైన రక్తం మా కొరకు చిందించిన నీ హృదయం నిండుగా నిన్ను స్తుతిస్తూ స్తోత్రం చేస్తూ నీ మాటలు మేము నడవడానికి ఉన్న శక్తి, ధైర్యం, పరిశుద్ధాత్మ బలాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య
యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ